2 రోట్ల గడ్డి కోసిన. ఇలా ఆయనతో 3 రోట్ల గడ్డి కూడా పోయాలి. ఛీ, ఈ గడ్డి ఏబట్టి అట్టిగా పొలానికి రోగం రావట్టే. ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పాలో ఏమో, గడ్డి మంది కొట్ట సాధన కూడా అయితలేదు. అబ్బా, ఈ చల్లటి చెట్టు కింద కూర్చొని ఈ కొడ్ర తాగుతా అంటే ₹1,00,00,000 సంపాదించినంత తృప్తి అవుతుంది మనసుకు. ఇంకేం కావాలరా జీవితానికి? అంత మంచిగానే ఉంది కానీ ఏదైనా స్టఫ్ ఉంటే అయిపోవు తినడానికి. అంత సప్పా పడైంది నాలుగే. అవు కానీ టిఫిన్ తెచ్చిందిగా, ఏం కూర పెట్టుకొచ్చిందో చూద్దాం. పప్పు పట్టుకొచ్చింది. దీనికి అయితే ఎప్పుడు రోజు పప్పులు సార్లే కావాలి. అని మొన్న అంగట్ల రొయ్యలు కొనుకొచ్చిన. 2 టమాటాలు వేసి రొయ్యలు కూర అట్లా అయిపోగా. ఏం మనసో ఏమో. అవ్వా, ఈ ఎండ పాడుగాను బాగా కొట్టబట్టే రూపాయి పాడవుతుంది కదా. నీళ్ళన్న తాగొస్తా. పొద్దుగల్నే మొదలు పెట్టినవా? ఈ కొడలు తెగుతలేదు. ఇంటికో ఇంకో కొడలు పట్టుకురమ్మంటే తాగకుండా కూర్చున్నావు. నీకు కాలే బానే పోయి తెచ్చుకోవచ్చలేదా? నాకెందుకు చెప్తాను? అగో, డబ్బల నీళ్ళు ఏమైనాయి? నింద పట్టుకొత్తిని కదా. నేనే మందులో కలుపుకున్నా, అయిపోయినాయి. ఇప్పుడేంది? నేను దూపేసి వస్తా అంటే నీళ్ళు అయిపోగొట్టావా? ఆడ మోటార్ ఎత్తామంటే కూడా కరెంట్ లేకపోయే. నీళ్ళు చేద్దుపా నడు. అంటే అబ్బా, నేను నీళ్ళు చేస్తా అంటే సొలిగి బాయిలో పడి చచ్చిపోనని పెద్ద ప్లానింగ్ వేసినావు. పోయి సెదికొచ్చుకోపో. నిన్న అడుగుడు నా బుద్ధి తక్కువ. నీకేం పుట్టింది? మంది మొత్తం పొడగొట్టినాడు. అబ్బా, మంట మంట ఏమయ్యలే. అబ్బా, తేలు కొట్టిందిలే. అబ్బా, ఏలంత తిమ్మతిమ్మంటుంది కదా. ఇక్కడేమన్నా ఉద్దరే నాకుందా? రసం అన్న పెట్టుకుంటా. ఇది లేచట్లేడు. అయ్యో దేవా. లే లే లే. గడ్డి కొత్తా నచ్చి మంచిగా వండుకున్నావానే నీ అవ్వని. నిన్ను ఇట్లా కాదే, చిటికిన సల్లాతని మంచిగా అన్న చూడు.
గడ్డి కోసుకొని ఇంటికి రా, మొత్తం నేను ఇంటికి పోతానా. మంచిగా వంటది. మామయ్య ఈ ఎండలో బయటకి వచ్చినావు. ఇప్పుడే బుక్కే తిని చేయి కట్టుకొని వస్తాను బిడ్డ. ఇంట్లో పోదందా. మళ్ళీ ఇంటికి వచ్చి వన్నవా? ఆడ నేను తేలుకుంటూ చత్తా అంటే ఎంత లేపినా లేవలేదు. లే మత్త దిగలేదు ఇంకా. లే. అయ్యో బిడ్డ తేలుకుంటున్నా ఎక్కడ పుట్టింది బిడ్డ? కమ్మైందా లేదా? డాక్టర్ దగ్గరికి పోదామా? తగ్గింది మావయ్య. ఉత్తరే నాకు రసం పిండి పెట్టుకున్నా. నాకు పాము కొట్టి చచ్చినా కూడా పట్టించుకుంటట్లేడు ఈ మనిషి. ఎందుకురా గిట్ట తయారయ్యారు? రోజు పొలం కాడికి పోతానమాట, అన్నీ తాగిపడ్డానమాట. వ్యవసాయం అంతా కోళ్ళు పొలేలు తీసుకురాబట్టి ఎట్టరా ఇట్టయితే? ఇంకా వ్యవసాయం గురించి పక్కకు పెట్టు మావయ్య. నన్ను చూస్తేనే ఓర్వాడు ఎందుకో ఏమో. నీకు తెలియదానే? నీకు తెలియదా? మీ అవ్వ చచ్చిపోయినాక ఆ ఇల్లు మీ ఇద్దరు ఎక్కడే పంచుకుర్రు. అలా మనకు కూడా వాడొస్తుందని ఊళ్ళో పెద్ద మనుషులని నేను తీసుకొచ్చిన. అప్పుడు నువ్వేం చేసినావు? మీ అక్కలు దిక్కే సపోర్ట్గా మాట్లాడి అందరు ముఖం నా ముఖం నల్ల ముఖం చేసినావు. అప్పటి సంధి నేను ఆ ఊరు ముఖాన్నే పోలే. చేసిందంతా చేసి మరి నేను ఏం చేసినా మాట్లాడుతున్నావా? పాపం మా అక్కలు ఇద్దరు కూడా లేనోళ్ళు కదనే. మనకు మాత్రం 10 ఎకరాలు ఉండే, గుంట భూమి కూడా లేదు. మనం కూడా కౌలుకి వేసుకొని బతుకుడేనే. నువ్వు కూడా అలా పాలడిగితే మనం కూడా ఇంత భూమి కొనుక్కుందాం కదా. మీ అక్కలు వచ్చిన పైసలతో భూములు సాగులు కొనుక్కురు. మన బతుకులే బుచ్చగల బతుకున్నాయి. ఒరే మళ్ళీ మనకు బాకుంటే అదే చెందుతుందిరా. బాకి సొమ్ము గురించి ఎందుకు ఆశపడదు బిడ్డ? నువ్వు గిట్టనే మాట్లాడుకుంటా గింత దూరం చేసినావు. నీ మంచితనంతోటి వీళ్ళు అందరికి అప్పులు ఇప్పించినావు మధ్యవర్తి గుండి. వాళ్ళేమో అందరే కొట్టిరు. ఆ అప్పులు కట్టుకుంటే భూములు జాగాలని నమ్ముకుంటా వచ్చినావు. మళ్ళీ మాట్లాడుతున్నావా? మనం చేసిన మనిషి ఎప్పుడు చేరిపోదురా. అది ఎప్పుడోసారి మన మంచి మనకు అక్కడికి వస్తుంది. అక్కడికచ్చుడు కాదు, ఉన్నదంతా ఊడ్చుకపోయింది. మీరు ఏమంటే నాకు ఏం మనసులో పట్టగా నాకు ఈ తావుడు అలవాటు అయింది. అందరి దగ్గర మంచితనం పనికిరాదు బాబు. ఇప్పటికైనా కొద్దిగా మారు. మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంకా. చెయ్యి. సుజాత సుజాత బావ మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగున్నా బా. దా కూర్చో. సరే. అరే బాబాయ్ అయ్యా అంత దివాలు తీసా మెల్ల మెల్ల. ఈ మధ్యలో పానం మంచిగా ఉంటలేదు బిడ్డ. అయ్యో బాబాయ్, సుజాత ఒకసారి హాస్పిటల్ చూపించపోయారు. మా తీసుకుపోయాను బిడ్డ. 2-3 సార్లు తీసుకుపోయాను కానీ వేలకు ఖర్చు వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు బిడ్డ? ఎన్ని అని పెడతారు. ఏరే బాబు మరి కొంచెం అంత తినపోయినావే? తిన్నా బిడ్డ, ఇప్పుడే తిన్నా. గోళ్ళు కూడా వేసుకున్నా కానీ. అక్క ఇట్లా మంచిగున్నారు బావ? మంచిగానే ఉన్నారు. రమలేదు అంత మంచిగా ఉన్నారా? అంత మంచిదే. మల్లేశన్న, ఓ మల్లేశన్న. ఎవరు? శేఖర్ నువ్వేనారా? దా లోపలికి రా. ఇట్లా వచ్చినావేంద్రా?
దారా కూర్చుని. మరే చేసిన చాలే మా బాబు ఫోన్ చేస్తే ఆడుతున్నాడే కానీ ఇంకా టాక్టర్ తిన్న పైసలు ఇవ్వవా ఇక అరే ఇప్పుడు లేవురా తమ్ముడు, ఒక 4 వద్దులు ఆగు అని చెప్పవా బాబుతోటి. 4 రోజులు ఏందన్నా పోయిన సంవత్సరం దున్న పైసలు వేయలేదు ఇంకా మన 4 రోజులు అంటాను. ఆయన నీతో నాకేం తాగుతుంది వదనే ఇంకా టాక్టర్ తిన్న పైసలు ఎప్పుడు ఇస్తారు ఇంకా 4 రోజులు అనుకుంటే రోజు గడుపుకుంటూ పోతారు. అయ్యో శేఖర్, ఇంట్లో ఇప్పుడు పైసలు కొద్ది రోజులు ఆగు. ట్రాక్టర్ కదాడు లేట్ వస్తేనే మాగరు. ఇప్పుడు పైసలు ఏమంటాం ఇయ్యరు. 4 రోజులు అయినాక వస్తా, ఇవ్వకుండా అప్పుడు చెప్తా. అవునే బాబాయ్, పైసలకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుంది కదా, మరి నేనేమన్నా సహాయం చేద్దునా? ఎవరి భిక్ష మాకు అవసరం లేదు, మాది మేము కట్టుకుంటాం. ఏందా మళ్ళీ అంత కోపం రావద్ది. ఏమన్నాడు బిడ్డ, సాయం చేస్తామన్నాడు కొడుకు. తమ్మి, ఆనాడు జరిగిన వాళ్ళు ఇంకా నువ్వు మనసులో పెట్టుకున్నావా? ఎట్లా మర్చిపోతా? ఆ రోజు దావత్ తాగినాక మా దోస్తు గారు అందరి ముంగడ నా మీదే చేసినావు. మా దోస్తు గారు అందరి ముంగడ నా ఇజ్జత్ పోయింది. ఏదో తాగినప్పుడు అట్లా జరిగింది తమ్మి, అయినా తప్పైందని చెప్పినా కదా, నువ్వు ఇంకా మనసులో పెట్టుకున్నావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. నిన్ను చూసినప్పుడు అలా నువ్వు కొట్టింది నాకు గుర్తుకొస్తుంది. అసలు నీ సాయం తీసుకుంటాను ఎట్లా అనుకుంటాను? అని కోపం తెలుసు కదా బిడ్డ, తప్పట్టుకో బిడ్డ. సరే సరే తీ బాబాయ్, సరే తీ, మరి నేను పోయేస్తా. ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనైతే ఇవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత నాకు. నా ఆరోగ్యం బాగాలేక నేనే మంచంలో పడి ఉండబడుతుంది. అయ్యో రా, నా పానమే మంచుకుంటే ఈ బాకిలని గడుపుతుంటే ఆ కోడలు పూరి ఎంతకని కట్టపడుతుంది. నా కొడుకేమో కట్టదా, తాగబట్టే పని పడుతుంది. అయ్యో రామా. అగో మామయ్య, ఏమైంది? ఇగో బాబు కొంచెం పట్టే దావలు తీసుకుపోదా. బాబు ఏమైంది? అలా మీ బాబుకి ఏమైంది హాస్పిటల్ తీసుకెళ్ళారట? ఏం చెప్పాలరా, కూర్చున్నట్టే కుర్చీలో అట్టే పడ్డాడు. వదిన నేను దవాఖాన తీసుకుపోయాను. దవాఖాన డాక్టర్లు చూసి కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయినాయి, ఆపరేషన్ చేయాలన్నారా. ఆపరేషన్కు 3-4 లక్షల దాకా ఖర్చు అవుతాయి అట. గవన్ని పైసలు మాతో ఏడైతాయిరా. అరే మీ బాబు దగ్గర ఏమన్నా పైసలు వెళ్తాయారా? మా దగ్గర ఎక్కడైనా పైసలు మా దగ్గర లేవా అని ఎవరైనా అడుగు. సుజాత, నేను అట్లా ఊళ్ళోకి ఏమన్నా పైసలు అడిగి చూస్తానే. బాపులు ఎత్తే బాబు కన్నమే. మళ్ళీ తాగొచ్చినవా? ఓ దిక్కు మామయ్య మంచాల వాడు ఉంటే తాగడానికి సిగ్గులేదా కొంచెమన్నా? నీ బతుకు జడ. అవునే, నా బతుకు వేస్తే తాగి వచ్చిన బయట ఎవ్వరు అడిగినా ఎవ్వరు పైసలు ఇస్తలేరే. అందుకే ఏం మనసులో పట్టగా తాగొచ్చిన. ఎవరెందుకు ఇస్తారు పైసలు? కట్టం చేస్తేనేమో 4 రూపాయలు నమ్మిస్తారు. కట్టం చెయ్యవాయే. ఏమున్న కడుపు తిండి కావాలి, ఇంత మందు కావాలి. ఎందుకు ఆ బతుకు? చీ నీ బతుకు జడ. ఏనన్నా పోయి సాపో. ఎవ్వరు ఎక్కడ పోయినా సంబంధం లేదు నీకు. నీ బతుకు జడ. నేనే మనసులో పట్టకుంటే నువ్వేదే కవర్ కొడుతున్నావు. కొట్టు, ఇంకా కొట్టు. ఏనాడన్నా కొట్టకుండా ఉండవా? ఊకే కొట్టుడే. నేను కాబట్టి భరిస్తున్నా. ఇంకోటి అయితే ఏమన్నా చూసుకొని పోయేది.
పోయే పో చూసుకోపో ఎవరైనా చూసుకోపో నడు నడు నిన్ను అవ్వా హలో బావా, కొద్దిగా అయినాక ఆయన బయటకు పోతాడు. పోయిన వెంటనే నీకు ఫోన్ చేస్తా, నువ్వు తొందరరా, సరేనా? నేనేం సాతగానుని నేనేం పైసలు సంపాదించలేనని ఈ దానికి అలవాటైనట్టుంది. అయినా పెళ్ళికి ముందే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా, పెళ్ళి తర్వాత పెట్టుకుందా? నాకేం సంజాయితలే. పిచ్చి 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 లేస్తుంది దీని చేష్టలకు. అయినా వీళ్ళిద్దరూ సొంత బావ మరదలే కదా, పెళ్ళికి ముందే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుంది. హలో బావా, ఎక్కడున్నావు? సరే సరే తొందరరా, మా ఆయన ఇంట్లో లేడు. మాయ నీళ్ళ మళ్ళీ రా బిడ్డ కూర్చో. కళ్ళింగా చచ్చిపోయి చచ్చిపోయింది బిడ్డ. ఆపరేషన్ అవుతుందా? ఈయన భక్తరా. నిజమనే బాబు, దేవుడున్నాడే, దేవుడున్నాడు. సుజాత, మనం హాస్పిటల్కి పోదాంపా. చూసినావారా, మనం చేసిన మంచి ఏదో ఒక రోజు ఉపయోగపడతాయని చెప్పినా ఇలా అయిందా? నిజమేనే బాబు. సరే సుజాత, నేను పోయి ఆటో మాట్లాడు కదా, నువ్వు అన్ని చదివి పెట్టు, పోదాం. సరే పా మావయ్య. బాబా పూర్తిగా ఎండిపోతాయి గట్ల పోతురా బిడ్డ. సర్లో ఉండి ఇట్లా కూర్చొని చల్ల పడుతుంది బాగా కడువై బిడ్డ. అయ్యా బాబాయ్ ఎట్లుందా ఇప్పుడు పానం? అయ్యా పర్వాలేదు బిడ్డ, మంచిగా ఎప్పుడైతే మంచిగా ఉంది కదా. ఓకే బావా ఒకసారి ఇటు రండి. సరే. మావయ్య, మా బావ మంచోడు కదా. చాలా మంచోళ్ళు బిడ్డ. వాళ్ళటువంటి కొడుకు నాకుంటే ఎంత మంచిగా ఉండే. నా పెళ్ళం నేను దగ్గరికి పోతే ముఖం మార్చుకుంటుంది, కానీ అది వచ్చేసరికి దాని ముఖం ఎలిగిపోతుంది. వాడంటే దానికి ఎందుకు గంతగానో మోజో
ఏం అర్థమైతలేదు. దాన్ని ఏదోటి వేయాలి. వీళ్ళిద్దరిని ఇట్లనే ఇడిచిపెడితే ఇంటనే సంసారం పెట్టేటట్టుంది. నా ఇజ్జతి మనం తీసేటట్టుంది. నేను ఇట్లా బయటికి అచ్చుడు ఆలస్యం. వానికి ఫోన్ చేసి పిలిపించుకుంటాంది. ఇడిచిపెట్టా, ఇద్దరిని ఇడిచిపెట్టిగా. ఆ సీనిగానికి ఇప్పుడే ఫోన్ చేసి ఇంటికి రమ్మంట. వీళ్ళిద్దరిని ఎదురెదురుగా నిలుసులో పెట్టి అలా ఎవ్వరం ఏందో ఇప్పుడే తెలుస్తా. హలో అన్నా, ఎడున్నవే? ఒకసారి ఇంటికి రావా? ఏమి లేదు, అర్జెంట్గా రా, నీతో పని ఉంది. వచ్చినాక చెప్తాను, నువ్వు అయితే రా. వస్తాయి సుజాత, మీరు ఇంటికాడ గులికింది సరిపోతలే రాలే, ఫోన్లో కూడా గురుకుతారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా సంసారి, ఏం తెలియదే మాట్లాడతాను కదలే. ఒరే నీకేమైందా? తాగొచ్చి మళ్ళీ దాని మీద ఏ నువ్వు ఆగే బాబు, ఇది ఉందే నీ కోడలు, ఇది పెద్ద లంగా, దీని గురించి నీకు తెలియదు. ఇంకా నువ్వు ఏం మాట్లాడుతావు? నీకు అర్థమైతే నాగా? నాకు అర్థమవుడు కాదే. ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ సీనియర్ రమ్మన్నా, ఆ నచ్చినాక దీని భాగవతం మొత్తం నేర్పుతుంది నీకు. గప్పుడు అర్థమైతే నువ్వు ఆగు. రాణి, సీనియర్ రాణి, నీ సంగతి నేను చెప్తాను. అమ్మ రాణి మమ్మీ ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నా? వచ్చినావా అన్న? నీకోసమే ఎదురు చూస్తున్నా. అగో బావ వచ్చినాక దీని ముఖం ఎట్లా వెళ్ళిపోతుందో చూసినావా బాబు? రే సీను వస్తే దాని ముఖం కూడా ఏందిరా? నీకేం తెలియదు బాబు. నీకు ఆరోగ్యం మంచిగా లేక నువ్వు మంచాల వాళ్ళు, నేనేమో పైసల కోసం బయటికైనా. ఇది ఏం చేసిందో తెలుసా? ఈయనకి ఫోన్ చేసి ఊక ఇంటికి రప్పించుకుంది. ఇది మంచిది అనుకుంటున్నావా? నీ వచ్చి దాన్ని ఏమంటారో తెలుసా? అనే బజార్ది అంటారు, బజార్ది. నీ బతుకు ఏడా, నువ్వు మనిషివానే? నీ ఒక బతుకానే? అరే అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? బాబాయ్ పానం మంచిగా ఉంటుంది రాయ్. సుజాత ఎందుకో ఫోన్ చేసి రమ్మన్నా? ఏం లేదు బావా, నిన్న మావయ్యని హాస్పిటల్ తీసుకుపోయినాం. డాక్టర్ అక్కడ మావయ్యకి కిడ్నీలు మార్చాలన్నారు. 3 లక్షల పైసలు అయితే అట. బయట ఎక్కడ అడిగినా పైసలు కొడుతులేవు. అది కొన్ని పైసలు సాయం చేయి బావా. బావా నీ కాళ్ళు పట్టుకుంటా బావా, నువ్వు తప్పితే మాకు ఏ దిక్కు లేదు. సాయం చేయి బావా. లే సుజాత లే, నువ్వు ఇంతగానో అడగాల, ఇంతగానో బాధపడాలా? నేను చూస్తా కానీ. సరే బాబాయ్ బాధపడక, నేను చూస్తా పైసలు. రంది పడక మావయ్య, తగ్గుతత్తి. ఎట్లుంది బాబాయ్ పానం? అట్లా ఉన్నది. సరే అయ్యా నేను ఇప్పుడు 2 లక్షలు పట్టుకొచ్చిన, ఇవి తీసుకొని హాస్పిటల్కి వచ్చి ఇంకో 1 లక్ష రూపాయలు కడతా. నువ్వేం భయపడకు బాబాయ్, ధైర్యంగా ఉండు. నీ రుణం ఎట్లా తీర్చుకోవాలో అర్థమైతలేదు బావా. బావా ఈ విషయం మా ఆయనకు తెలియనీయకు. నీ దగ్గర పైసలు తీసుకున్న విషయం తెలిస్తే అద్దం లొల్లి పెడతాడు. సరే సుజాత, ఎవరికి తెలియని. సరే సరే మరి
నేను హాస్పిటల్కి వచ్చి కలుతా జాగ్రత్త. రైట్ సరే బా. నేను ఎందుకు సహాయం చేసినా అంటే సుజాత వల్ల అమ్మా నాన్న చనిపోతూ నా బిడ్డ కళ్ళు దానం చేసిర్రా. అప్పుడే నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూసిందిరా. ఎప్పుడు సుజాతను నేను మరణం లెక్క భావించలేదురా, నా సొంత చెల్లె లెక్క భావించిన. అందుకే ఈ సహాయం చేసిన. నువ్వు ఇంత మాత్రం అర్థం చేసుకోలేదు కదరా. రే నా కోడలు నన్ను బతికించినందుకు ఎంత తపన పడ్డో నీకేం తెలుసురా? నీకు ఎక్కడ పైసలు దొరకపోతే నా కోడలు వాళ్ళ బాగా కాళ్ళు మొక్కి పైసలు తెచ్చి నాకు ఆపరేషన్ చేసి నన్ను బతికించిందిరా. అయినా ఈ విషయం నీకు ఎందుకు చెప్పలేదు తెలుసా? బావ దగ్గర తీసుకున్న డబ్బులు నీకు తెలిస్తే అద్దంటావు, మళ్ళీ ఆపరేషన్ అయిపోతుంది. అయినా ఏం అర్థం చేసుకున్నావు నువ్వు? సుజాత, నేను ఆయన కడుపులో పుట్టినా కూడా నేను ఆయన కొడుకుని కాలేకపోయింది, కానీ నువ్వు ఆయన సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నావు. నేను కళ్ళతో చూసిందే నిజం అనుకొని మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నా. తాగుడుకు పనిసైనా అప్పుడు నాకు ప్రాణం విలువ తెలియదే. మా అమ్మ చచ్చిపోయాక మా నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచిండు. ఇప్పుడు మా నాన్నకు కూడా ఏమన్నా అయితే నేనేమైపోదు నేనే. కానీ నువ్వు మా నాన్న గురించి గింతగానం ఆలోచించి మా నాన్నను బతికించినావు. నన్ను క్షమించే, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అయ్యో లేండి, లే 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 లేండి, లే. బాబు, నన్ను క్షమించు బాబు. ఏ కాలం నుంచి నిన్ను మంచిగా చూసుకుంటాను. నన్ను క్షమించు, ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు. అన్నా, నీ గురించి నేను తప్పుగా పట్టుకున్నానే. నాకు ఆ సంత అందున్నా కూడా ఇంత చేసినాడు కాకపోవు. నన్ను క్షమించాలా నువ్వు కూడా. పర్లేదు లేరా తను. ఈ కాడ నుంచి బాబుని మంచిగా చూసుకుంటానే, నిన్ను కూడా మంచిగా చూసుకుంటా.